గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు డాక్టర్ సురభి లక్ష్మీ శారద, శ్రీ సురభి అకాడమీ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ నుంచి ఐఎమ్ డాన్సర్, కొరియోగ్రాఫర్, శ్రీ సురభి అకాడమీ చైర్మన్, ఫౌండర్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ టూ. సో ఈరోజు థీమ్ మన గ్రీన్ ఇండియా సొసైటీ గురించి. అంటే ఈ యొక్క ఆర్గనైజేషన్ దేనికోసం అయితే వర్క్ చేస్తుందో ఆ కాన్సెప్ట్ని మేము తీసుకుని నా చిన్నారులతో చేయడం జరుగుతోంది. డాన్స్ నేనే కొరియోగ్రఫీ చేసి ఒక మంచి కంపోజిషన్కి ఒక దృశ్య రూపం ఇవ్వాలని కోరికతోటి, దట్టు గ్రీన్ ఇండియా సొసైటీకి నా వంతు కృషిగా ఈ యొక్క నృత్యాన్ని మీకు అందరికీ తెలియచేస్తూ, చెట్టు యొక్క ప్రాముఖ్యత, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రీ, ఎందుకు చెట్లను నాటాలి, వృక్షో రక్షతి రక్షితః అన్న ఈ కాన్సెప్ట్ తోటి నా చిన్నారులతో మీ ముందుకి నేను ఈ యొక్క నృత్యాన్ని తీసుకొస్తున్నాను. ఇది కూచిపూడికి భిన్నంగా ఒక ఫోక్ డాన్స్ లాగా మీకు వినపడుతుంది. ఆ పాట అలా ఉంది కాబట్టి వీ హ్యావ్ టు డూ ఆన్ దాట్. సో ఫోక్ డాన్స్ని ఇప్పుడు చూడండి. చెట్టు యొక్క ఇతివృత్తంగా ఈ యొక్క నృత్యం మీకోసం మా చిన్నాళ్ళు నలుగురు, అంటే నాతో పాటి 5గురు, నేను సురభి లక్ష్మీ శారద అండ్ నిహిరా చిన్నారి ఫస్ట్ టైం స్టేజ్ మీదకి వచ్చింది, తను చేస్తోంది. అలాగే శ్రీమతి స్వాతి, వాళ్ళిద్దరూ అమ్మ కూతుళ్ళు చాలా ఇంట్రెస్ట్ తోటి డాన్స్ నేర్చుకుంటున్నారు. జస్ట్ వాళ్ళు నేర్చుకుని కూడా ఒక 5 months అవుతోంది అంతేనండి. సో స్వర్ణగిరిలో ప్రోగ్రామ్ చేసాము. ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇదే ఒక కాన్సెప్ట్తో మేము ముందుకు వచ్చాం. అలాగే బేబీ అనన్య, బేబీ శేషుకుమారి, వీరంతా కలిపి మేమంతా కలిపి టీమ్గా ఏర్పడి చెట్టు ఇతివృత్తంగా మేము ముందుకు వస్తున్నాం. చూడండి. యాక్చువల్గా గ్రీన్ ఇండియా సొసైటీ అని వినగానే నాకెందుకో ఆ పచ్చదనం ఆహ్లాదంగా అనిపించింది. సో ఈ కార్యక్రమంలో నేను ఏ విధంగా సహకరించగలను అని జ్యోతిరెడ్డి గారిని అడిగాను. అడిగితే, మేడం మీరు మీ బయోడేటా చూశాను, యు ఆర్ ఎలిజిబుల్ టు గెట్ ది విమెన్ అవార్డ్, బట్ మా కోసం ఒక మంచి కార్యక్రమం, అంటే ఒక డాన్స్ ప్రోగ్రామ్ చేయగలరా? మీరు భరతనాట్యం, కూచిపూడి డాన్స్ ఎక్స్పోనెంట్ అని విన్నాను, ఓ మంచి ప్రోగ్రామ్ చేస్తారా అని అడిగారు. అడగగానే నేను వెంటనే ఓకే మేడం, బట్ ప్రతిసారి మేము టెంపుల్స్లో కానీ ఇంకెక్కడైనా కానీ ఈ కూచిపూడి భరతనాట్యాలే చేస్తూ వస్తున్నాము. మరి గ్రీన్ ఇండియా సొసైటీ కోసం ఒక ప్రత్యేకమైన నాట్యాన్ని నేను కొరియోగ్రఫీ చేసి చేద్దామని అనుకుంటున్నాను అని అనగానే వెంటనే జ్యోతిరెడ్డి గారు, గో అహెడ్ మేడం, తప్పకుండా మేము ఏదైతే కాన్సెప్ట్తో ఈ ఎన్జిఓ మొదలుపెట్టి నడిపిస్తున్నామో అలాగే ఆ కాన్సెప్ట్కి అనుగుణంగా మీరు చేస్తాను అంటే యు ఆర్ మోస్ట్ వెల్కమ్ అని అన్నారు. సో ఆ యొక్క ధైర్యంతో సో ఈ కార్యక్రమాన్ని మేము ఇప్పుడు చేయడం జరుగుతుంది. జ్యోతిరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా యొక్క నృత్యాన్ని మేము ప్రదర్శిస్తున్నాము. మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, నీ అమ్మను నేనురా.
కొమ్మన ఊయలలూపేస్తా, తేనె పట్టును సంకనెత్తుకొని సంబరపడుతుంటా, తేనె పట్టును సంకనెత్తుకొని సంబరపడుతుంటా, కడుపుగా లేటి బాటసారులకు కాయ వనమై ఎంతో పచ్చగా పెరిగి వానలు కురిపిస్తా, చెరువు కుంటలు దండిగా నింపి పంటలు వండిస్తా, చెరువు కుంటలు దండిగా నింపి పంటలు వండిస్తా, పెళ్లి పందిరిలో పెద్ద మనిషిలా మేడి కొమ్మనైతా, పెళ్లి పందిరిలో పెద్ద మనిషిలా మేడి కొమ్మనైతా, పండగ పూటన పచ్చ తోరణపు మావిడాకునైతా, మీ ఇంటి మావిడాకునైతా, చెట్టు చెట్టమ్మను నేను చెట్టును నేనురా, మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. నీతిని మరిచి మొదటికి నరికి సంపద గూల్చకురా, మీ నిండు నూరేళ్ల జీవిత బంధం భంగం చేయకురా, మీ నిండు నూరేళ్ల జీవిత బంధం భంగం చేయకురా. అందరూ ఒకటై మొక్కలు నాటి చెట్లను పెంచండి, అందరూ ఒకటై మొక్కలు నాటి చెట్లను పెంచండి, చక్కని జీవన సౌందర్యంతో సాగి ముందు రండి, మీరు సాగి ముందు రండి. చెట్టు చెట్టమ్మను నేను చెట్టును నేనురా, మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. హరితహారం మన జన్మ హక్కుగా ఆలోచించండి, పర్యావరణ పరిరక్షణకు పాటుపడగరండి, పర్యావరణ పరిరక్షణకు పాటుపడగరండి. ముందు వీళ్ళందరినీ కిందికి దిగమనండి. తీసుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. నెక్స్ట్ కే రేణుకా గారు, కే రేణుకా గారు, కే రేణుకా గారు, టి హేమలత గారు,